నమస్తే. వీధుని స్వాతం లక్ష్యం సమాజ హితం సర్వేంద్రియం నయనం ప్రధానం అని చెప్తాం. అన్ని దానాలకు కలిసి రక్తదానం గొప్పదని చెప్తాం. ఎంత గొప్ప వ్యక్తి అయినా సరే కానీ ఉన్నతమైన విద్య, అసలు విద్య లేనివాడు వింత పశువు అంటాం. సో విద్య చెప్పేవాళ్ళు ఒకేత అయితే ఆ విద్య చెప్పేటటువంటి సంస్థలు కూడా చాలా ఇంపార్టెంట్. ఒక్కొక్క సంస్థ ఒక్కొక్క విధంగా ముందుకెళ్తున్న సందర్భంలో సో పెద్దపల్లి జిల్లా ధర్మారంలో ఉన్నటువంటి బ్రెయిన్ స్కూల్ అధినేత తెలంగాణ ప్రైవేట్ విద్యా సంస్థల స్టేట్ కోఆర్డినేటర్ సిరిపురం సత్యనారాయణ గారు ప్రస్తుతం మాట్లాడుతున్నారు. వారిని అడిగి మరి చాలా చూస్తున్నట్టు ఒక్కొక్క స్కూల్లో ఒక ప్రత్యేకత కాదు, ఒక్కొక్క స్కూల్లో ఒక్కొక్క విధంగా ఫీజులు వసూలు చేయటం, కొన్ని స్కూళ్ళకు గ్రౌండ్ కూడా ఉండవు. మరి వాళ్ళ స్కూల్స్ ఎలా ఉన్నాయి, ఇక్కడ స్కూల్స్ అన్నీ కూడా వివిధ రకాలుగా ముందుకెళ్తున్న సందర్భంలో సంక్రాంతి స్పెషల్గా వారితోటి ముచ్చటిద్దాం. నమస్తే అండి. నమస్తే. నమస్తే. గ్లాడ్ టు మీట్ యూ సార్. మీలాంటి వాళ్ళు విద్యా దానం చేస్తున్నారు, చాలామంది విద్యా దోపిడీ అంటుంటారు కూడా. సో ఎలా అనిపిస్తుంది అసలు మీ చదివేంది? ఫస్ట్ నేను 1984లో గ్రాడ్యుయేషన్ చేశాను. నేను 84 అప్పుడు నేను పుట్టాను. 84 గ్రాడ్యుయేషన్ 86 ఓకే. ఎందుకు మరి దాదాపుగా మీ వాళ్ళంతా కూడా కిరాణా షాపింగ్ మాల్స్ లేకపోతే ఒక వివిధ రకాలైన బిజినెస్ ఎక్కువ ఇంపార్టెంట్ చెప్తున్నారు, కానీ మీరు విద్య దానం చేయాలని అనుకుంటారు. ఎందుకు అసలు మీకు ఎందుకు అనిపించింది కాన్సెప్ట్? మీలో ఏమన్నా మీ ఫ్యామిలీ వాళ్ళు కానీ మీకు సంబంధించిన వాళ్ళు కానీ చదువుకోవడానికి ఇబ్బంది పడితే అలాంటి ఏమన్నా చేశారా, లేకపోతే మీరు ట్యూషన్స్ పెట్టి నడిపించిన వాళ్ళు కూడా చెప్తుంటారు చిన్నప్పుడు ట్యూషన్స్ పెట్టి విద్య నేర్పాలని, అలాంటిది ఏమన్నా ఉన్నదా మీలో ప్రత్యేకత? అసలు సందర్భానికి వస్తే ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్కి నాకు ఎలాంటి సంబంధం లేదు. ఇది ఒక ఎమోషనల్గా స్టార్ట్ చేసిన ఇన్స్టిట్యూట్. ఇది డబ్బుల కొరకు మనం ఏదో చేయాలనే తాపత్రయంతో కాకుండా మొట్టమొదటిగా మా పిల్లలకి ఇక్కడ ఇంగ్లీష్ మీడియం విద్య అందుబాటులో లేకుండేది. ఎప్పుడైతే 1995లో మా పిల్లలకి కరీంనగర్ హాస్టల్కి పంపించినాం. మేము పంపిస్తే అక్కడ సరి అయినటువంటి రెస్పాన్స్ లేకపోవడం, తగినటువంటి జాగ్రత్త లేకపోవడం వల్ల చిన్నపిల్లల్ని హాస్టల్కి పంపించడం మాకు ఇష్టం లేకుండా ధర్మారంలోనే ఒక స్కూల్ ఎందుకు పెట్టకూడదని అనుకున్నాం అనమాట. 95లో ఆలోచించిన తర్వాత 10 మందిని మీటింగ్ పెట్టేసి మన పిల్లల ఎడ్యుకేషన్ కొరకు మనం తలా ఒక డబ్బులు కొన్ని జమ చేసి నెలకు 10 మందిని కలిపితే ఒక 10,000 వస్తాయి. 1500 కిరాయి పోతే 3,000 4,000 సాలరీస్ పోతాయి. ఆ లెక్క ప్రకారం చూసుకున్న మన 10 మంది పిల్లల ఎడ్యుకేషన్ ఇవ్వచ్చు అనే ఆలోచనతో ఇక్కడ స్కూల్ పెట్టడం జరిగింది. పెట్టిన తర్వాత ఏమైందంటే ఆ బిల్డింగ్ అవన్నీ తీసుకున్న తర్వాత ఆ 10 మంది అందరూ కూడా డ్రాప్ అయిపోయారు. డ్రాప్ అయిన తర్వాత అనుకోకుండా మనకు ఇద్దరు టీచర్లు పెట్టి మా పిల్లల కోసం అని స్టార్ట్ చేసినటువంటి పాఠశాల ఒక 2-3 మంత్స్లో 36 మంది విద్యార్థులు వచ్చారు. వచ్చిన తర్వాత నాకు ఏదో ఆలోచన వచ్చింది, అసలు ఇది ఒక స్కూల్ లాగా ఎలాగుందని చెప్పి అట్లనే నడిస్తే ఎవ్రీ ఇయర్ గ్రోత్ 2001 వరకు 370 స్ట్రెంత్ వచ్చింది. 370. ఆ 2001లో జిల్లా జడ్జు మస్తానమ్మ గారు ఉండే, అప్పుడు సుబ్బారామరెడ్డి గారు మస్తానమ్మ గారు అని, వారిని 2001లో ఈ మారుమూల ప్రాంతానికి ఇన్వైట్ చేసి యాన్యువల్ డే సెలబ్రేట్ చేస్తే వాళ్ళు చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు. ఇంత పల్లెటూళ్ళలో మట్టిలో మాణిక్యాలు ఉన్నారు సార్, వీళ్ళు మీ పిల్లల లోపల బాగా శక్తి ఉన్నది, ఇక్కడ ఏదో ఉంది ఈ స్కూల్లో, మీరు బాగా నడపాలి అన్నట్టు చాలా ఎంకరేజ్మెంట్ ఇచ్చారు వారు. ఆ తర్వాత ప్రతి సంవత్సరం జిల్లా జడ్జీలు, ఈఆర్టీఓలు, అందరూగా డిఈఓలు అందరినీ ప్రతి ఎంప్లాయీస్ని తీసుకొచ్చి పెద్ద ఆఫీసర్ని తీసుకొచ్చి పిల్లలకు పరిచయం చేసినాం అన్నట్టు. అంటే ఈ స్థాయిలో ఉద్యోగాలు ఉంటాయి, పోలీస్ ఆఫీసర్స్, జడ్జీలు మంచిగా చదువుకోవాలన్నట్టు. అప్పటి నుంచి మొదలుకుంటే ఇక మన వ్యవస్థ ప్రతి సంవత్సరం కూడా స్ట్రెంత్ పెరుగుతూ ఒక ధర్మారం బ్రాంచ్లోనే 2,200 స్ట్రెంత్కు అయిపోయింది అనమాట. ఇలా ఉంటే అప్పుడు గవర్నమెంట్ స్కూల్ వ్యవస్థ కూడా బాగా ప్రతిష్టంగా ఉన్నదిగా. ప్రైవేట్ స్కూళ్ళకు రావాలంటే అప్పుడు గవర్నమెంట్ స్కూల్ అనే వాళ్ళు చిన్న వీధిలో నేర్పేవాళ్ళు ఎవరో ఒకరు. సో అప్పుడు ఎలా ఉండే వ్యవస్థ? అసలు దగ్గరికి రావాలంటే ఫీజు ఇవ్వడానికి ₹1 ₹2 లేకపోతే అట్లీస్ట్ ₹100 ఇవ్వాలని కూడా చాలా ఇబ్బందులు ఉన్న పరిస్థితి ఏర్పడిందిగా. అంటే అప్పుడు ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం లేదు. ఇంగ్లీష్ మీడియం మెయిన్ ఇంపార్టెంట్. ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలని తాపత్రయం ఉండి ఎవరైతే మిడిల్ క్లాస్ అబోవ్ మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళే పంపించారు ఫస్ట్. అప్పుడు ఇంగ్లీష్ మీద మోజుందా సార్? మేము మా పిల్లలు చదువుకున్న తర్వాత ఇంగ్లీష్ మీడియం అనేది ఇక్కడ కొంతమంది ధర్మాలు ఉన్నటువంటి మంచి వాళ్ళందరూ ఇంగ్లీష్ విషయం చదివిస్తారు, మేము కూడా చదివించాలనే కాన్సెప్ట్ తోటి ఒకరికొకరు చుట్టుపక్కల ఇక బస్సులు కూడా మేము 2005 నుంచి బస్సులు కూడా పెట్టినాం. ముందు విజన్ బాగుంది మీకు. బస్సులు కూడా స్టార్ట్ చేసి అందరూ చాలా ఇప్పుడు 4 క్యాంపస్లు ఇక్కడ నడుపుతున్నాం స్కూల్స్. మరి
పర్మిషన్ ఎలా ఉన్నది, పర్మిషన్ ఎలా ఇచ్చారు మీకు, ఏమేమి పర్మిషన్ తీసుకున్నారు? అప్పుడు మరి నర్సరీ టు 10th వరకైనా అట్లా అక్కడికే ఆపాలనుకున్నారా? స్కూల్లో మరి చూసినట్టయితే చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే వాతావరణం చాలా ఇంపార్టెంట్, లోపల క్లాస్ రూమ్లు ఇంపార్టెంట్, వెంటిలేషన్ ఇంపార్టెంట్. వీటికి ఎలా ప్రాధాన్యత ఇస్తారు మీరు? వాస్తవానికి ఏంటంటే మీకు ఫస్టే చెప్పాను, మనం ఎమోషనల్ తోటి స్టార్ట్ చేసిన స్కూల్ ఇది. ఫస్ట్ మనకు కావాల్సింది పేరెంట్కి ఏం కోరుకుంటాడు అనేది మనం ఇవ్వడం స్టార్ట్ చేసినాం. ఒక పేరెంట్గా ఆలోచిస్తే మనకే అన్ని దొరికిపోతాయి అవి. అందుట్లో ఈ గ్రామీణ ప్రాంతాల్లో పేరెంట్గా మనం ఇక్కడే పుట్టి పెరిగినాం కాబట్టి వాళ్ళకి ఏం కావాలనేది మేము ఇచ్చినాం. కానీ మనకు ఫస్ట్ 7th వరకు పర్మిషన్ తీసుకున్న తర్వాత ఒక 4-5 years 2007 వరకు కూడా 10th క్లాస్ స్టార్ట్ చేయలేము మేము. 2007లో ఫస్ట్ బ్యాచ్ 10th క్లాస్ స్టార్ట్ చేయడం. మాకు రేకుల షెడ్లు నడిపించినప్పటికి కూడా మన స్కూల్ మీద ఉన్న అభిమానంతో 1400 మంది విద్యార్థులు ఉండేది ఆ రేకుల షెడ్లలో కూడా. మనం ఎక్కడా తక్కువ కాదు, ఎడ్యుకేషన్లో ఎక్కడా తక్కువ కాదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పెంచుకోవాలనే ఉద్దేశంతో ఆలోచించిన తర్వాత ఆ విద్యతో పాటు ఇలాంటి బిల్డింగులు కట్టి రూరల్ గ్రామీణ ప్రాంతాలకు, హైదరాబాదు ప్రాంతంలో లేనటువంటి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ కలిగిన బిల్డింగులు మనం ఇవ్వాలనుకున్నాం, ఇచ్చినాం. ఇప్పుడు పూర్తి స్థాయిలో సంతోషంగా ఉన్నాం. ఎందుకంటే అప్పుడు ఎడ్యుకేషనే కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా ఉన్నాయి. మనకు 25 బస్సులు కూడా ఉన్నాయి ట్రాన్స్పోర్టేషన్. సో చాలా చూసిన కొన్ని స్కూళ్ళల్లో 10th ఫెయిల్ అయిన వాళ్ళు లేదా ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు, ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు, టీటీసీ రాయని వాళ్ళని కూడా ఏదో నడిపిస్తున్నారు మామ అని గవర్నమెంట్ స్కూల్ అని ఒక కామెంట్ కూడా ఉంది. దీన్ని ఎలా చూస్తారు? జనరల్గా ఈరోజు మీరు నా సంక్రాంతి పండగ ప్రోగ్రాంకు ఇన్వైట్ చేయడం జరిగింది కదా. దాంట్లో భాగంగా మన పాఠశాలలో ఉన్న ప్రతి తరగతి గదులు మీరు చూసిరు, అలా ప్రతి విద్యార్థి చూసిరు. వాళ్ళను చక్కన ఒక ప్రణాళిక ప్రకారం మంచిగా ఇంగ్లీష్ మాట్లాడడం, వాళ్ళకు స్టేజ్ ఫియర్ పడగొట్టడం, చక్కని హ్యాండ్ రైటింగ్, ముత్యాల లాంటి హ్యాండ్ రైటింగ్ యూకేజీ పిల్లలప్పటి నుంచే నేర్పిస్తున్నాం. మా స్పెషల్ ఏంటంటే హైదరాబాద్లో ఒక మిడిల్ క్లాస్ పీపుల్ 20,000 సంపాదించుకునే ఒక వ్యక్తి పాఠశాలకు పంపించాలంటే నర్సరీకి 60,000 70,000 ఫీజు ఉంది, హై స్కూల్కి పోతే 2 లక్షల ఫీజు ఉంది, ఇంకా పెద్ద స్కూల్లోకి పోతే నర్సరీకి 2 లక్షలు ఉంది. ఈరోజు కనుక పట్టణాల ఉన్నోళ్ళు ఒకసారి బ్రిలియంట్ మోడల్ స్కూల్ వైపు తిరిగి చూస్తే హైదరాబాద్లో డే స్కాలర్కి ఇచ్చేటువంటి 60,000 ఫీజు నర్సరీ, నాకు 40,000 35,000 ఇస్తే సంవత్సరం హాస్టల్, ఫుడ్, అకామిడేషన్, పుస్తకాలు, చదువుతో సహా నేను ఇవ్వడానికి చక్కని హాస్టల్ సౌకర్యం కూడా ఉంది. అలాంటి మిడిల్ క్లాస్ పీపుల్ ఈ ఏరియా నుంచి హైదరాబాదు బతుకు తెరువుకు వెళ్ళిన వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మాకు ఇక్కడ హాస్టల్లో వేసి భార్యాభర్తలు హైదరాబాద్లో ఉద్యోగాలు చేస్తారు. అలాంటి పేరెంట్స్ చాలామంది ఉన్నారు మా దగ్గర. అలాగే ఆ టీచర్లకు కూడా ఎందుకు ఇది అలవాటు వచ్చిందంటే, మన స్కూల్లో జాయిన్ అయినప్పుడు ఫస్ట్ మా ట్రైనింగ్ సెమినార్ పెడతాం. మా స్కూల్లో ట్రైనింగ్ సెమినార్ పెట్టి ప్రతి 3 నెలలకు వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎట్లుంది, ఆ 3 నెలల తర్వాత మళ్ళీ ఒక 3 నెలలకు ట్రైనింగ్ పెడతాం. అట్లా సంవత్సరంలో 3 times ట్రైనింగ్. ఎలా ఉంటుందంటే మా అన్ని బ్రాంచ్లో టీచర్లను కలిపి ఒక దగ్గర మీటింగ్ పెట్టి సబ్జెక్ట్ వైజ్ సీనియర్ టీచర్లతోటి ట్రైనింగ్ ఇప్పిస్తూ ఒక్కొక్క సబ్జెక్ట్లో ప్రతి టీచరు ఒక లెసన్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సీనియర్లు అందరూ దాన్ని అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేసి వాళ్ళ టీచింగ్ సిస్టంలో డిఫాల్ట్ ఉంటే సర్ది చెప్పాలి. అంతేకాకుండా మన దగ్గర ఉన్నటువంటి టీచర్స్ అందరూ కూడా అబోవ్ గ్రాడ్యుయేషన్ ఉన్నవాళ్ళు, బీఎడ్ ఉన్నవాళ్ళు, పీజీలు ఉన్నవాళ్ళు, ఇలా అంతా కొందరు బీటెక్, ఎంబీఏ, ఎంసీఏ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. అంటే కొందరు బేసిక్ ఇంగ్లీష్ మీడియం వస్తారు కదా, వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తాం మేము ముఖ్యంగా. ఎందుకంటే ఈ రోజులలో ఈ బీటెక్ వాళ్ళకు కూడా 2.5 లక్షలు 3 లక్షల కన్నా ఎక్కువ సాలరీస్ లేవు కాబట్టి సిటీలో వాటితో వాళ్ళ సర్వే అవ్వడం కష్టం. కాబట్టి నేను పేపర్లో యాడ్ చేసేటప్పుడు కూడా ఎంబీఏ, ఎంసీఏ ఉన్న బేసిక్ ఇంగ్లీష్ వాళ్ళకు కూడా స్పెషల్ ఉంటుంది మీకు అని కూడా అట్లా పేపర్ కూడా యాడ్ చేస్తూ ఉంటాం మేము. బేసికల్ ఇంగ్లీష్ మీడియంలోకి ఏంటంటే పిల్లలతో కమ్యూనికేషన్ స్కిల్స్ తొందరగా డెవలప్ అవుతాయి. అది ఇక్కడ ఎంత చదువుకున్నా కానీ పేరెంట్స్ కూడా ఇంటికాడకు వెళ్ళిన తర్వాత ఇంగ్లీష్ మాట్లాడటం, వాళ్ళ ఆహార విలవాట్లు కావచ్చు, లేకపోతే వాళ్ళతో మాట్లాడే విధానం, అది కూడా ఇంపార్టెంట్గా పేరెంట్స్కి ఎలాంటి సజెషన్ ఇస్తుంటారు? సాధారణంగా మేము పేరెంట్స్ మీద ఇక్కడ బర్డెన్ అయ్యాం. దానికి రీజన్ ఏంటంటే మా దగ్గర ఉన్న పేరెంట్స్లో 80% గ్రామీణ ప్రాంతాలలో అగ్రికల్చర్ చేసే పేరెంట్స్. వాళ్ళు చదువుకోనున్న సమయం దొరకదు చెప్పాలంటే. రెండవది ఈ ఇంగ్లీష్ మీడియం కూడా చెప్పేంత ఉండొచ్చు, ఉండకపోవచ్చు. అయితే మేము ఏం చేస్తామంటే 6 పీరియడ్లు అయిపోయిన తర్వాత ప్రతిరోజు ప్రతి క్లాస్కు రొటేషన్ పద్ధతిలో హోంవర్క్ కూడా ఇక్కడ రాపిస్తాం. మేము రాపిచ్చేసి వాళ్ళకు పేరెంట్స్కి మెసేజ్ పెడతాం, ఇది చదివిపియండి కనీసం.
చదివించే వాళ్ళు చదివిస్తారు, లేదంటే స్కూల్లోనే రెగ్యులర్గా క్లాసులు తీసుకోవడం చదివించడం అనేది జరుగుతుందన్నమాట. ఆ పేరెంట్ చేసే కర్తవ్యం కూడా మేమే నిర్వహించడం జరుగుతుంది. అట్ హోమ్ అన్నట్టు ఓ 10% పేరెంట్స్ కొంత ఏమైనా ఇంటి దగ్గర కేర్ తీసుకునే వాళ్ళు ఉండొచ్చు. కానీ ఎక్కువ మాత్రం పేరెంట్కు బర్డెన్ వేయకుండా, వాళ్ళను నమ్మకుండా, అంటే వాళ్ళు చేస్తారనే వాళ్ళ మీద నమ్మకం పెట్టుకోకుండా మా ప్రయత్నం మేము పిల్లల్ని ఒక చక్కటి దారిలో పెట్టడానికే మేము ప్రయత్నిస్తున్నాం అన్నమాట. ప్రైవేట్ స్కూల్ ఇంతకుముందు గవర్నమెంట్ స్కూల్లో టీచర్స్ బీఈడీలు చేసినప్పటికీ పిహెచ్డీలు చేసినప్పటికీ కూడా మళ్ళీ ఇంటికి వెళ్ళి సరిగా చెప్పారని ట్యూషన్స్ పోయేవాళ్ళు. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళలో చదివిన వాళ్ళు కూడా ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలను మళ్ళీ ట్యూషన్స్కి పంపించి మళ్ళీ స్కూల్కి పంపించి పిల్లలను బాగా ట్రెచ్ చేస్తున్న సందర్భాలు కూడా చూస్తున్నాం. మరి మీ స్కూల్లో ట్యూషన్స్కి ఏమైనా వెళ్ళే అవకాశాలు మళ్ళీ ఈ స్కూల్లో చెప్పిన వాళ్ళే మళ్ళీ ఇంటికి వెళ్ళాక ట్యూషన్ చెప్తున్న సందర్భాలు చాలా చూసాం. మరి మీ స్కూల్ పరిస్థితి ఏంటి? అసలు ట్యూషన్ అనేవాడు 27 సంవత్సరాల చరిత్రలో మా టీచర్లు బయట చెప్పరు. ప్రైవేట్ ట్యూషన్లు కాదు, ఇంతకుముందే చెప్పాము మేము అందరూ 4 o'clock స్కూల్ నడిపితే మేము 5 దాకా నడుపుతాం. హై స్కూల్ పిల్లలకు 6 వరకు కూడా ఉంచేసుకొని వాళ్ళకు 10th పిల్లలకు ప్రత్యేకమైన శిక్షణ ఇస్తాం. నో ట్యూషన్ ఫీజు, అదనంగా 100 రూపాయలు కలెక్ట్ చేయం. ఇప్పుడు ఇలా సిటీలో ఒక సబ్జెక్టుకు 3,000 రూపాయలు తీసుకుంటారా, మనం ఆల్ సబ్జెక్టు రొటీన్గా చెప్తాం. 1 రూపీ కూడా ట్యూషన్ ఫీజు ఉండదు. ఆడ చక్కగా ఇంటికి పడుకోవడమే, ఇక ఎలాంటి ప్రాబ్లం లేకుండా ప్రతి విషయాన్ని మన స్కూల్లోనే చెప్పడం జరుగుతుంది. అదనమాట. ఈ స్కూల్ అనగానే బట్టి వ్యవహారం అని, రుద్దుడ బ్యాచ్ అని, క్వశ్చన్లు పెద్దగా బుక్ మొత్తం కాకుండా పాఠం మొత్తం కాకుండా క్వశ్చన్లనే ఊకే రుద్దిస్తారని, మెసిల్తో స్లిప్ టెస్టులు, ఆ టెస్టులు, ఈ టెస్టులు అని ఫీజులు కూడా వసూలు చేస్తారని టాక్ ఉంది కదా. దీని వ్యవహారం మీరు ఎట్లా వ్యవహరిస్తుంటారు? ఇప్పుడు బట్టి సిస్టమ్ అంటే నా స్కూల్లో ఇప్పుడు ఈరోజు మీరు గమనించారు, ఇంతకుముందు నా పేరెంట్స్కి ప్రతిరోజు ఒక ప్రోగ్రామ్ అవుతుంది పిల్లలకు. మేము ప్లే మెథడ్లో యాక్టివిటీ చేస్తూ ఉంటాం. నా పిల్లలకు మైక్ ఇస్తే 4th క్లాస్ పిల్లోడు యాంకరింగ్ చేస్తాడు, సబ్జెక్ట్ చెప్పాలంతే యాంకరింగ్ చేస్తాడు. క్లాస్ రూమ్లలో కూడా ఒక ఎగ్జాంపుల్స్తో పాటు యాక్టివిటీతో పాటు మేము క్లాసులు తీసుకుంటాం. బట్టి సిస్టమ్ అనేది లేదు కాబట్టే ఈరోజు బ్రిలియంట్ స్కూలు అంచెలంచెలుగా ఎదగడం జరుగుతుంది. ఫీజుల విషయానికి వస్తే మీరు నమ్మలేని నిజాలు ఏంటంటే మేము 9th క్లాస్కు నర్సరీకి సంవత్సరానికి 9,000 ఫీజు తీసుకుంటాం. మేము సంవత్సరానికి ఎగ్జామ్ ఫీజు, బుక్స్ అట్లా ఇక బుక్స్ వాళ్ళు కొనుక్కుంటారు. ఏ ఎగ్జామ్ ఫీజు ఉండదు, ఏముండదు. 9,000 సంవత్సరం అన్ని ఫీజులు అలానే ఉంటాయి. 10th క్లాస్ వాళ్ళకు 28,000 30,000 తీసుకుంటాం. టర్మ్స్ ఏమైనా ఉన్నాయి? ఎన్ని టర్ములు కట్టాల్సిన? 2 టర్ములు కట్టవచ్చు, 3 టర్ములు కట్టవచ్చు, అలా పెడతాం. సో ఇది ఓకేదే. అయితే ఏబీసీ సెక్షన్లు చేసి మంచి చదివే వాళ్ళు ఓ సెక్షను, కొద్ది తక్కువ చదివే వాళ్ళు ఓ సెక్షను, ఇంకా అసలు పూర్తిగా చదువులో డల్ ఉన్న వాళ్ళు ఓ సెక్షన్ వల్ల పిల్లలను మీ స్కూల్లే డివైడ్ చేస్తున్నాయని కూడా టాక్ ఉంది. మీ దాంట్లో అట్లే ఉందా? మరి సెక్షన్లు ఎక్కువైతే విద్యార్థులు ఎక్కువైనా సెక్షన్ చేస్తారా, మంచి చదువుకున్న వాళ్ళని సెక్షన్ చేస్తారా మీరు? అది కార్పొరేట్ పాఠశాల స్కీమ్. అది ఎవరైతే క్లెవర్ ఉంటారో వాళ్ళని ఒక సెక్షన్ చేసి వాళ్ళ మీద ఫోకస్ చేసి ర్యాంకులు వేసుకుంటారు, 1 2 3 4 అని. అయితే మాకు ర్యాంకులతో పని లేదు, ప్రతి విద్యార్థి 100% పాస్ మా రిజల్ట్. మా దాంట్లో ఆల్ఫాబెట్స్ ప్రకారం మేము సెక్షన్లు చేస్తాం. ఆల్ఫాబెట్స్ ప్రకారం అమ్మాయిలను అబ్బాయిలు సెక్షన్లు చేసి సపరేట్ కూర్చోబెడతాం. ఇంకా 10th వచ్చేటప్పటికైతే అసలు అమ్మాయిలను వేరే కూర్చోబెడతాం, అబ్బాయిలను వేరే కూర్చోబెడతాం. అది ఆల్ఫాబెట్స్ ప్రకారం. ఎగ్జామ్స్ పెట్టేటువంటి సందర్భం లోపల పూర్ స్టూడెంట్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం. కాబట్టి ఈ 2007 నుంచి ఇప్పటి వరకు చరిత్రలో ఒక్క స్టూడెంట్ కూడా ఫెయిల్ కాలే. 10th ఒక్క స్టూడెంట్ ఫెయిల్ కాలే. అదే బాగా స్లో లర్నర్స్ మీద ఎక్కువ కేర్ తీసుకుంటాం. క్వశ్చన్ పేపర్ ముందుగానే ఇచ్చి ఇది నీ టాలెంట్ ఎంతవరకు ఉంది చూసి రాయగలిగితే ఎంత 10 క్వశ్చన్లు ఇస్తే నువ్వు ఎన్ని రాయగలుగుతావు. పరీక్ష అనేది చూడకుండా పేపర్ రాసడం కాదు. ఒక పిల్లోడికి నాలెడ్జ్ మీద టెస్ట్ పెట్టాలంటే రకరకాలు పెట్టాలి. ఒక పేపర్ ఇచ్చి పెడతాం, ఒకసారి చెప్పి పెడతాం, ఒకసారి చెప్పకుండా పెడతాం, ఒకసారి షార్ట్ క్వశ్చన్స్ పెడతాం, ఒకసారి లాంగ్ క్వశ్చన్స్ పెడతాం. అంటే ఎవరి కెపాసిటీ ఎంత ఉందని చూస్తాం తప్ప ఒకటే మోడల్గా వెళ్తే పిల్లలు పైకి రారనమాట. వాళ్ళు ఎప్పుడు కూడా ఒకరి గ్రాస్పింగ్ ఒకరు అందుకోలేరు. ఎవరి గ్రాస్పింగ్ వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఎవరికి ఏది అవసరమో మనం ఎప్పటికప్పుడు పిల్లల తెలుసుకొని వాళ్ళకి అవసరం ఉన్నది ఇచ్చినప్పుడే అది యూజ్ అవుతుంది అనమాట. ఎంత మంచి చదువు చెప్పంటే కొంచెం చిచ్చోర గ్యాంగ్ ఒకటి ఉంటుంది చూసారా, ఆ గ్యాంగ్ను మీరు ఎలా మరి మీ దారిలోకి తీసుకొచ్చే అవకాశం ఉంది? మరి మీకు శిక్షణలు ఏమైనా ఉంటాయా? పిల్లలను ఏమైనా మరి పనిష్మెంట్ ఇచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయా? ఎలా నచ్చజెప్పే అవకాశం ఉంది? చదువు వైపుకి ఎలా మళ్ళించే అవకాశం ఉంటుంది? అసలు ఫస్ట్ నుంచి మేము చిచ్చోర గ్యాంగ్ లేకుండానే ఈ చిన్నప్పటి క్లాస్లప్పటి నుంచే మేము మేనేజ్ చేసుకుంటూ వస్తాం. అనుకోకుండా బయట స్కూళ్ళ నుంచి 9th 8th వచ్చి జాయిన్ అయ్యారు అనుకోండి, టీసీ ఇచ్చి పంపిస్తాం, పేరెంట్స్ని పిలిచి కౌన్సిలింగ్ ఇస్తాం. మీ బాబు చక్కగా స్కూల్కి వచ్చి చదువుకుంటే ఉండాలి, లేదంటే వేరే స్కూల్కి పంపిస్తాం అంటే ఆటోమేటిక్గా పేరెంట్ ఆ పిల్లోడికి చెప్తాడు, మాకు ఆల్ పవర్స్ ఇస్తాడు. అవసరమైతే ఎగ్జామ్
క్యాన్సిల్ చేస్తాం. అవసరమైతే అంటే పనిష్మెంట్ కాకుండా మానసికంగా వానికి కౌన్సిలింగ్ ఇస్తాం. ఏదో విధంగా వాడిని దారికైతే తీసుకొచ్చుకుంటాం. సో మేము సిటీలో చూసాం చాలా వరకు కూడా ఇల్లు ఉన్నట్టే ఉంటుంది. అసలు ఆడుతుంది కానీ 2-3 చేస్తుంది కానీ ఏ ప్లే గ్రౌండ్ ఉండదు. బయటకు రాగానే ఆటోలు ఎక్కుతారు, ఇంటికి తీసుకుపోతారు, బస్సులు తీసుకెళ్తారు. చదువుతో పాటు శారీరకమైన శ్రమ చేసేటువంటి గేమ్స్ చాలా ఇంపార్టెంట్. వాటి వైపు అసలు చూస్తూనే ఉన్నాం. ఇండియాలో 130 కోట్ల మంది జనాలు ఉంటే విద్యార్థులు ఎంతోమంది సంవత్సరం లక్షలు వస్తుంటే ప్లేయింగ్స్ స్పోర్ట్స్లో మన ర్యాంక్ ఏది ఉందో చూస్తూనే ఉన్నాం. అటువైపు మీ ప్లాన్లు ఏమైనా ఉంటాయా? అలా ఆడిస్తారా అసలు ఎప్పుడు ఇక చదువు అనే ఇక వాళ్ళని జీవితాలతోటి? ఇప్పుడు మీరే చూస్తున్నారు ఇవాళ పొద్దున్న నుంచి ఈరోజు అని కాదు, మా స్కూల్లో ప్రతి యాక్టివిటీ చేస్తాం మేము. ప్రతి యాక్టివిటీ, ప్రతి సెలబ్రేషన్ చేసుకుంటాం. ప్రతి పండగ ప్రాముఖ్యత చెప్పిస్తాం. ప్రతి దినం 26 జనవరికి ఏం ప్రాముఖ్యత ఉంది, 15th ఆగస్ట్కి ఏం ప్రాముఖ్యత ఉంది, ఆటల బాక్సింగ్ డేకి ఏం ప్రాముఖ్యత ఉంది. ఈ గ్రౌండ్ మీరు చూస్తున్నారు ఇలా ప్రతిరోజు ప్రేయర్ ఉంటుంది, ఎక్సర్సైజ్ ఉంటుంది. వాళ్ళకు పద్యాలు కూడా కంఠస్థం చేసి చదివే స్టూడెంట్ మా దగ్గర ఉన్నారు. మీకు షాంపిల్గా నేను కొన్ని వీడియోలు ఇస్తా. అంటే వాళ్ళకి ఆధ్యాత్మికంగా కూడా మేము చిన్నప్పటి నుంచే ఒక తల్లిదండ్రి అంటే ఏంది, ఒక గ్రాండ్ పేరెంట్స్ అంటే ఏంది, వాళ్ళకు మీరు ఎలా గౌరవం ఇవ్వాలి, మీ కుటుంబ సభ్యులు తల్లిదండ్రిని ఎలా నమస్కరించాలి, గ్రాండ్ పేరెంట్స్ని ఎలా గౌరవించాలి, ఇలాంటివి కూడా మా స్కూల్లో సంస్కారం చదువు కంటే ఎక్కువ నేను మాత్రం నా స్కూళ్ళలో సంస్కారాన్ని కూడా ఎక్కువ ప్రయారిటీ ఇస్తూ ఉంటాను. నేను ఎక్స్కర్షన్ విషయంలో ఎక్స్కర్షన్ తీసుకెళ్తుంటారా స్కూల్స్కు? చాలామంది అట్లా వెళ్తే వాళ్ళ యొక్క విజ్ఞానం పెంచుకోవడం పాటు కల్చర్ కూడా ఒకటి ఏర్పడుతుంది. ఇలాంటిది ఏమన్నా చేస్తారా? మేము ఎక్స్కర్షన్ కూడా తీసుకెళ్తూ ఉంటాం. ఎవ్రీ ఇయర్ కాకుండా పిల్లల కోరిక మేరకు. ఎందుకంటే గ్రామీణ ప్రాంతాలలో ఎక్స్కర్షన్ అంటే ఈరోజు 10,000 ఖర్చు కావాలి మినిమం. లాంగ్ వెళ్తే హైదరాబాద్ వెళ్తేనే 3,000 కావాలి. అలా సిచ్యువేషన్ బట్టి పిల్లలు కనుక ఎక్కువ ఉత్సాహం చూపిస్తే మేము ఇంత హైదరాబాద్ కూడా ఒక 2-3 టైమ్స్ వెళ్ళినాం. టోటల్గా ఒక 10 విజిట్స్ చేసినాం మేము. ఇంకా చాలా లాంగ్ మాత్రం వెళ్ళలేదు. ఆ ప్రయత్నాలు కూడా ఉన్నాయి. కానీ పిల్లలు కోరిక ఒకటి బెంగళూరు ఉండి, తర్వాత ఒకటి హిస్టారికల్ ప్లేస్ ఉంటుంది అజంతా ఎల్లోరా, అది తీసుకుపోవాలనే కాన్సెప్ట్ ఉంది మాకు. సో మొత్తం మీద చూస్తే ఇప్పుడు పెరుగుతున్నటువంటి ఆధునిక సమయంలో ఫోన్ చాలా ఇంపార్టెంట్ అయింది. పిల్లలు తల్లిదండ్రులు కూడా పిల్లలకు సరైన సమయం ఇవ్వకపోవడం, పిల్లలకు తినకపోతే ఫోన్ వాళ్ళ చేతిలో పెట్టేసి వదిలిపెట్టడము, ఈ గేమ్స్ ఆడటము, పబ్జీ గేమ్స్ ఇలాంటివన్నీ వస్తున్నాయి. మరి మీ స్కూల్కి వచ్చేటప్పుడు ఒకవేళ పిల్లలు ఏమైనా తీసుకొస్తున్నారు, లేకపోతే ఇంటి దగ్గర అలాంటిది ఏమైనా మీ దృష్టికి తీసుకొస్తే వాళ్ళని ఎలాగ మీరు మీ దారిలోకి తెచ్చుకుంటారు? ఎట్టి పరిస్థితుల్లో మా స్కూల్కు ఫోన్స్ తీసుకురావడం జరగదు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కూడా ఏదైనా ఒక పని రెగ్యులర్గా చేసినప్పుడు అది ఒక అలవాటు అయిపోతుంది. స్టార్టింగ్ నుంచే మేము మొబైల్స్ తేవద్దని చెప్పడం, చెక్ చేయడం కూడా జరుగుతుంది. ఎట్టి పరిస్థితి ఇక్కడ మొబైల్ యూజ్ చేసే టైం ఉండదు. తర్వాత మనకి ప్లేస్ కూడా దొరకదు. ప్రతి క్లాస్ రూమ్ సీసీ కెమెరా అబ్జర్వేషన్ ఉంటుంది, వాష్ ఏరియా సీసీ కెమెరా అబ్జర్వేషన్ ఉంటుంది, హ్యాండ్ వాష్ ఏరియా చుట్టూ క్యాంపస్ కూడా సీసీ కెమెరా యాక్సెస్ ఉంటుంది. కాబట్టి ఫోన్ మాట్లాడే అవకాశం అసలు సమయం దొరకదు. మూటం వాళ్ళు ప్రతిసారి క్లాస్లో టీచర్ ఉంటాడు, స్టడీ అవర్స్ ఉంటాయి. వాళ్ళ ఇంటికి వెళ్ళేంత వరకు కూడా వితౌట్ టీచర్ ఆ క్లాస్ ఉండదు. కాబట్టి ఆయనకి మొబైల్ వాడే అవకాశం ఉండదు. వాడితే ఇంటి దగ్గరనే మొబైల్ వాడతాడు. పేరెంట్స్ కూడా మేము ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తున్నాం. నా పర్సనల్ వీడియోలు కూడా పెట్టడం జరుగుతుంది. మొబైల్ ఇవ్వద్దు. చాలా చక్కగా మరి యూనిఫామ్ ప్రతిరోజు యూనిఫామ్ వేసుకొచ్చేటట్టు టీచర్స్ కూడా చూసాం. మీ టీచర్స్ కూడా యూనిఫామ్ వేస్తున్నట్టు కూడా చూసాం. మరి అవి ఎలా ప్రిపేర్ చేస్తారు? చాలా వరకు 2 డ్రెస్సులా, మరి సాటర్డే సండే ఇలాంటి మళ్ళీ వేరే డ్రెస్సులు కూడా ఒకటి ఉంటాయి కదా, షూ విషయంలో కావచ్చు. కోట్ కూడా మీరు చక్కగా వేసుకున్నారు, మీ స్టూడెంట్స్ కూడా అలా అటువైపు మళ్ళిస్తున్నారు. ఏమనుకోవాలి దాన్ని? సాధారణంగా హైదరాబాద్ 2 లక్షలు 3 లక్షల ఫీజులో తీసుకునేలా ఒక సూట్లు అవి పెట్టి ఒక 6-7 వేలు వసూలు చేస్తారు. మీరు నమ్మాలని నిజం ఏంటంటే 1000 రూపీస్కి ఆ కోట్ తెప్పించినాం మేము. 1000 రూపీస్కి ఒక్కటి తెప్పించినాం మాట్లాడి హోల్సేల్లో. మా పేరెంట్కి కూడా బ్రిలియంట్ మోడల్ స్కూల్ అనేది ఒక కార్పొరేట్ వాళ్ళకి ఎలాంటి తగ్గకుండా ఉండాలి. ఒక ఎడ్యుకేషనే కాదు, వాళ్ళ లుక్ కూడా కార్పొరేట్ లుక్ ఉండాలి. రెండవది స్టూడెంట్కు ఒకసారి ఒక సూట్ వేసిన తర్వాత అంటే ఒక సిల్లీ థింగ్స్ చేయడానికి ఇష్టపడాడు. అంటే డిగ్నిటీగా కూర్చోవడానికి ట్రై చేస్తాడు, డిగ్నిటీగా నిలవడానికి ట్రై చేస్తాడు. అంటే నా డ్రెస్ నలిగిపోతుంది, నా టై నలిగిపోతుంది అని ఒక ఫీలింగ్తో స్టూడెంట్ డిగ్నిటీ మెయింటైన్ చేయడానికి ట్రై చేస్తాడు. ఆ డిగ్నిటీ పిల్లల లోపల ఎప్పుడైతే అలవాటు అవుతుందో కొద్దిగా సిల్లీ థింగ్స్ చేయడానికి ఇష్టపడాడు అనమాట. అది ఒకటి కవర్ చేయడానికి ఒకటి. తర్వాత మన పిల్లలు కూడా ఎందులో తక్కువ కాదు. గ్రామీణ ప్రాంతాల పిల్లలకు కూడా అన్నీ ఉండాలి, ఎవరికి తక్కువ కాకుండా ఉండాలి. నా ఏరియాలో చదువుకునే ప్రతి పిల్లోడు కూడా ఎప్పుడు నేను కార్పొరేట్ స్కూల్లో చదువుకుంటున్నా మామూలు ఫీజులు కట్టుకొని అనే ఫీలింగ్తో నా పేరెంట్ ధైర్యంగా ఉండాలి.
కరోనా సమయంలో స్కూళ్ళు చిన్న చిన్న స్కూల్ అన్ని చితికిపోయిన సందర్భాలు చూసాము. ఆ స్కూల్లో పనిచేసే టీచర్స్, ప్రైవేట్ స్కూల్లో పనిచేసే టీచర్స్ వాళ్ళకి యాజమాన్యము వాళ్ళకి శాలరీలు చెల్లించలేక కొంతమంది ఊర్లలోకి వెళ్ళి టీ కొట్లు చూసాము, కూలీలో పనిచేసే వాళ్ళు చూసాం. మీ సంస్థను కాపాడుకుంటేందుకు, మీ యొక్క సిబ్బంది కాపాడుకుంటూ మీరు ఎలాంటి ప్లాన్ చేశారు? నేను చక్కటి ప్లాన్ చేశాను కాబట్టి ఈరోజు టీచర్లు నా దగ్గర ఉన్నారు. వాళ్ళకి మనకు ఆఫ్లైన్లో కూడా క్లాసులు చెప్పించినాం, ఆన్లైన్ క్లాసులలో ఆన్లైన్లో కోవిడ్లో చెప్పించినాం. వాళ్ళకు గ్రాసరీ కూడా హెల్ప్ చేయడం జరిగింది. నేను కొంత డబ్బులు అవసరం ఉన్న వాళ్ళకు డబ్బులు సాయం చేయడం జరిగింది. ప్రతిదీ స్కూల్ నడిచినప్పుడు ఎట్లా రెగ్యులర్గా నడిచిందో ఒక కోర్ టీం అనేది స్కూల్ కోరకు ఎప్పుడు పనిచేసే టీం వాళ్ళందరినీ కాపాడుకుంటేనే రీఓపెన్ రోజు ఈరోజు అందరు టీచర్ రావడం జరిగింది. సెకండ్ ఏంటంటే సమాజం లోపల ఒక టీచర్ మీద ఉన్న గౌరవం తక్కువ. ఒక రెస్టారెంట్కి పోతే ఒక 20 నిమిషాలు 30 నిమిషాలు వెయిట్ చేస్తాడు స్టీవార్డ్ వచ్చి మాట్లాడేదాకా. అక్కడ డబ్బులు కట్టేటప్పుడు డబ్బులు కట్టి టిప్ ఇస్తారు. స్కూల్ విషయానికి వచ్చే వరకు ఒక టీచర్ను గౌరవించడం అనేది సమాజంలో తక్కువ ఉంది. కాబట్టి ఈ ఫీల్డ్కి రావడానికి ఎవరు ఇష్టపడతలేరు. మీరు ఎవరినా గమనించండి, మీతో పాటు తనతో పాటు నాతో పాటు కావచ్చు, ఇంకా వందల వేల లక్షల మందితో పాటు మీ బాబు ఏం చదివిస్తావంటే మా బాబుని యూఎస్ పంపిస్తా, ఆస్ట్రేలియా పంపిస్తా, డాక్టర్ చేపిస్తా, ఇంజనీర్ చేపిస్తా, అడ్వకేట్ చేపిస్తా, నువ్వు ఏదో కలెక్టర్ చేపిస్తా, ఏదైనా చేపిస్తా, కానీ నా కొడుకుని టీచర్ చేస్తా అనేవాడు ఏ ఒక్క పేరెంట్ రాదు. మరి వీళ్ళందరూ టీచర్లు చేయకుండా మీ పిల్లలకు చదువు చెప్పడానికి టీచర్లు ఎక్కడి నుంచి వస్తారు? అది సమాజం ఆలోచిస్తలేదు. రెండవది, డబ్బులు ఇస్తే అన్నీ వస్తాయి, అమ్మ తప్ప, చదువు తప్ప. చదువు కూడా పైసలు ఇస్తే రాదు. నీకు ఎన్ని లక్షల కోట్ల డబ్బులున్నా నీ పిల్లోడు సమాజంలో మంచి గుర్తింపు రావాలంటే ఒక మంచి గురువు నీకు కావాలి. ఆ తల్లిదండ్రి గురువు చేతిలో పెట్టినప్పుడు ఆ గురువు చక్కటి మార్గాన్ని ఎంచుకొని సమాజాన్ని చూపించినప్పుడే ఆ గురువు గొప్పతనం తెలుస్తుంది. నీ కొడుకు కష్టపడి నీ కొడుకును మంచి మార్గదర్శనం పెట్టడానికి కష్టపడి సర్వచేష్టలొడ్డి నీకు చదువు చెప్పేటువంటి నీ గురువును గౌరవించుడు ఒకరు ఎప్పుడైతే మానసికంగా అందరూ తయారవుతారో దేశం సస్యశ్యామలంగా ఉంటుంది. అలా ఎక్కడైతే విలువ ఉందో, ఎక్కడైతే సమాజంలో పిల్లల కొరకు కష్టపడి చెప్తారో అక్కడ విలువ లేదు. ఎక్కడైతే సమాజాన్ని నష్టపెడుతున్నారో అక్కడ లైన్లు కడుతున్నారు. పబ్బులు కావచ్చు, ఇలా క్లబ్బులు కావచ్చు, ఇలా సినిమాలు కావచ్చు, ఇలా అసలు రకరకాల వ్యవసాయాలు ఒక ప్రోగ్రామ్స్ కావచ్చు, తొందరగా అట్రాక్ట్ అయ్యి ఎంత ఖర్చు అయినా పెడుతున్నారు తప్ప ఒక గురువుకు గౌరవం అనేది ప్రతి కుటుంబంలో నేర్పించిన రోజు అసలు ప్రభుత్వం చొరవ తీసుకోవాలండి. ఇలా ప్రభుత్వంకు ఇలా ఒక స్కూళ్ళ పట్ల గురువుల పట్ల లేదు. ఈరోజు ఒక విద్య పట్ల గురువుల పట్ల అనుకున్నట్టయితే ఒక చట్టమే తీసుకురావాలి. ఇలా కొరత వస్తుంది. ప్రభుత్వం కూడా అర్థమవుతుంది. గవర్నమెంట్ అప్లికేషన్లు వస్తానే అనుకుంటారు కావచ్చు, కానీ ఇలా 90,000 లక్షల రూపాయలు జీతం ఉండేప్పటికే ఆ టీచర్కి అప్లికేషన్స్ వస్తున్నాయి. అందరూ అటు వెళ్ళిపోయిన తర్వాత టీచర్లు ప్రభుత్వానికి కూడా దొరికే పరిస్థితి లేరు. ఇలా రాబోయే కాలంలో ఇక నీకు బీఎడ్ చేసిన లేకపోతే ఉద్యోగాలకే కంచెలు వస్తారు. ఇంత ఏదో కష్టపడుకొని అమ్మాయిలు, ఎక్కువ శాతం అమ్మాయిలు మాత్రమే కొంతమంది 1%, 2% ఇటు సైడ్ వస్తున్నారు, కానీ ఎవరు కూడా రావడానికి సిద్ధంగా లేరు. ప్రభుత్వం ఒక గురువుకు ప్రత్యేకమైనటువంటి గౌరవం వచ్చేలాగా చర్యలు తీసుకోవాలి. ఇది నేను మనస్ఫూర్తిగా ప్రభుత్వాన్ని కోరే కోరిక. ఇది ఆలోచిస్తే ప్రతి వ్యక్తికి అర్థమవుతుంది. ప్రతి విద్యార్థి వెనుక ఒక గురువు హస్తం ఉంటుంది. ఆ గురువుకు గౌరవం లేదు. విద్యార్థిని ఓన్లీ బుకిష్ నాలెడ్జ్ కాకుండా ప్రాక్టికల్ వైజ్గా మీ దగ్గర ఉన్నటువంటి కొన్ని ఏవైతే కంపాస్ను వాడటం కానీ సైంటిస్ట్ వైజ్గా తీసుకెళ్లే విషయంలో కానీ ఎలాంటి పాత్ర వహిస్తారు మీరు? ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి, సైన్స్ ఎక్స్పెరిమెంట్ చేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితికి అనుకూలంగా ఫిజికల్ సైన్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, బయాలజికల్ సైన్స్ కానీ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాం. చిన్నపిల్లలకు ప్లేవే మెథడ్లా ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాం. దాని ద్వారా ఇంకొకటి ఏంటంటే మనకు ఈ విజువల్స్ ఉన్నాయి. విజువల్స్ ఇప్పుడు ఎక్స్పెరిమెంట్స్ కంటే ఎక్కువ యూస్ఫుల్ అయ్యేది విజువల్స్. అంటే వాళ్ళు అది చూస్తూ ఉంటే వాళ్ళు చేసినట్టుగానే ఫీల్ అవుతారు సాధారణంగా. ఆ విజువల్స్ తోటి కూడా ఒక్కొక్క కాంబినేషన్ ఏముంది, ఎలా చేస్తే ఈ ఫార్ములా వస్తుంది, ఏం చేస్తే ఇది వస్తుంది అనే విషయంలో ఆ విజువల్ ద్వారా కూడా మేము విద్యను ఇవ్వడం జరుగుతుంది. కరీంనగర్ జిల్లాలో అన్ని స్కూళ్ళ కంటే మొట్టమొదటిగా నేను ఈ ప్రొజెక్టర్స్ ఇంప్లిమెంట్ చేసింది నేనే. ఒక వాటర్ ప్లాంట్ పెట్టింది నేనే జిల్లా మొత్తం, ఉమ్మడి జిల్లా ఉన్నప్పుడు కూడా ఫస్ట్ స్కూల్లో. మంచి వాటర్ తాగాలి పిల్లలు అని. అది సో ఇదంతా ఒక ఎత్తు కదా. ఇన్ని సంవత్సరాలుగా మీరు విద్యా సంస్థలో ఉన్నారు. 10th బ్యాచ్లో ఎన్నో ఇళ్ళు ఉంటాయి.
సో ఆఫ్టర్ తర్వాత విద్యార్థులు ఎలా ఉన్నారు, మంచి పొజిషన్లో వచ్చిన వాళ్ళు మళ్ళీ మిమ్మల్ని కలుస్తున్నారా? సో మీకు తృప్తి అనిపించిందా? మీ విద్యార్థి ఓ స్థాయికి వెళ్ళిన విషయాలు ఏమైనా ఉన్నాయా? విద్యార్థులు గోల్డ్ మెడల్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇతర దేశాలల్లో మొన్న అమెరికా వెళ్తే కూడా నాకు అక్కడ ఫోన్లు చేశారు, సార్ మీరు రావాలని. ఆస్ట్రేలియాలో స్టూడెంట్లు ఉన్నారు, ఫిలిప్పీన్స్లో ఉన్నారు, ఇండోనేషియాలో ఉన్నారు, సింగపూర్ మలేషియాలో ఉన్నారు, హైదరాబాద్లో లెక్కలేనంత మంది ఉన్నారు నా పిల్లలు. వాళ్ళు కూడా గెట్ టుగెదర్ పెట్టుకొని నా స్కూల్కి వస్తారు. వాళ్ళు వచ్చినప్పుడల్లా నా సొంత ఖర్చులతో వాళ్ళకి నేను లంచ్ అరేంజ్ చేసి పంపిస్తాను. నేను అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నా నన్ను గుర్తించుకున్నారు, వాళ్ళు ఎక్కడ ఉన్నా నేను కూడా వాళ్ళని గుర్తించుకున్నా. అన్న సామ్రాజ్యం, నా ప్రపంచమే స్కూలు. అంటే నాకు వేరే ఏం లేదు ఇక, నా ప్రపంచం స్కూల్ అంతే. సో సామాజిక స్పృహ చాలా ఇంపార్టెంట్. అలాంటి కార్యక్రమాలు నేర్పిస్తారా? చెట్లు నాటే విషయంలో కావచ్చు, పేదవాళ్ళకు విద్యార్థులే వాళ్ళకు తోచిన సహాయం చేసేటటువంటి సామాజిక విద్య ఇలాంటివి ఏమైనా నేర్పిస్తారా? లేకపోతే ఎంతసేపు చదువు తర్వాత ఎట్లా అనే ఆలోచన ఉంటుంది? అన్ని రంగాలలో వాళ్ళని తీసుకెళ్తాం. వాళ్ళకు బ్యాంక్ అంటే ఏంది, పోలీస్ స్టేషన్ అంటే ఏంది, వ్యవసాయం అంటే ఏంది, ఆ తర్వాత సోషల్ సర్వీస్ అంటే ఏంది. ఒక స్టూడెంట్ వాళ్ళ పేరెంట్ చనిపోతే మీరు 5 రూపాయలు 10 రూపాయలు తీసుకురండి. మీ 5 రూపాయలు 10 రూపాయలు ముఖ్యం కాదు, మీ మానవత దృక్పథం అక్కడ తెలిసిపోతుంది అని అట్లా 5-10 రూపాయలు జమ చేసి కూడా వాళ్ళకి ఇచ్చిన రోజులు ఉన్నాయి. ఒక గుడి కడుతున్నాం, ఒక 2 రూపాయలు తీయండి, 10 రూపాయలు తీసుకురండి. ఆ గుడికి మనం ఒక డొనేషన్ ఇచ్చిన వాళ్ళం అవుతాం. ఆ పిల్లల ద్వారా సేకరించి పిల్లలతోటి కూడా ఇప్పడం జరిగింది. సరే, దానివల్ల పేరెంట్స్ దగ్గర నుంచి కామెంట్స్ వచ్చినాయి కాబట్టి ఆగిపోయినాం మనం. అది వేరే రాగా థింక్ చేసారు కాబట్టి మనం అట్లాంటి కార్యక్రమాలు పెట్టలేదు ఇక. అది మొత్తం మీద చూస్తే 5th వరకు చదివిన వాళ్ళకు, గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకు నవోదయ స్కూల్లో కానీ గురుకుల విద్యాలయాల్లో కానీ ప్లేస్ ఉంటుందని ఒక గ్రాముడి విద్య. ఏదో ఈ మధ్యకాలంలో డిమాండ్ కూడా వస్తుంది, 5th వరకు గవర్నమెంట్ స్కూల్లో చదివిన వాళ్ళకి గవర్నమెంట్ జాబ్లో కూడా అప్లికేషన్ చేసుకోవాల్సిన వాళ్ళకే ప్రాధాన్యత కావాలన్నట్టు. ఇలాంటి వచ్చినప్పుడు మీరు ఒక స్టేట్ కన్వీనర్గా ఉన్నారు కనుక దీన్ని ఎలా చూడాలి? అసలు అసంటి జీవో ఎక్కడ లేదు. ప్రైవేట్ పాఠశాల చదివిన వాళ్ళకే నవోదయ సీట్లు 90%. మీరు నవోదయ స్కూల్లో చూడండి, 90% ప్రైవేట్ స్కూల్లో చదివిన వాళ్ళు ఉంటారు. 90%. దానిలో ప్రతి సంవత్సరం నా స్కూళ్ళకే వెళ్ళిన వాళ్ళు ఉంటారు. ఒక మోడల్ స్కూల్లో నా స్కూళ్ళకి సంవత్సరానికి 60 నుంచి 70 మంది పోతారు. గురుకులాలకు ఒక 40-50 మంది పోతారు. మైనారిటీ స్కూళ్ళకి వెళ్ళిపోతారు. ఈ రకంగా 200 మంది విద్యార్థులు నా స్కూళ్ళకి ఎవరి ఇయర్ వెళ్ళిపోతారు గవర్నమెంట్ స్కూళ్ళలో సీట్ వచ్చి. గవర్నమెంట్ స్కూల్ గురుకులాలు వచ్చిన తర్వాత ప్రైవేట్ స్కూళ్ళ పైన బాగా దెబ్బ పడింది అని, విద్యార్థులు చాలా తక్కువ అవుతున్నారని లబోదిబ్బో అంటున్నారు కదా, దీని ఎలా ఉంది? మరి ఆ కొరతను మీరు ఎలా చేసుకుంటారు? వాస్తవానికి ప్రభుత్వం చేసే పని తప్పు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ఎంట్రన్స్ పెట్టి పరీక్షలు రాపించి అడ్మిషన్లు ఇవ్వకూడదు. అంతకుముందు డ్రా తీసిస్తే సామాన్య మానవునికి, ఒక పేద విద్యార్థికి కావచ్చు, ఒక యావరేజ్ ఉన్న స్టూడెంట్ కాబట్టి న్యాయం జరిగింది. గవర్నమెంట్ స్కూళ్ళలో సీట్లు వచ్చినాయి. ఇప్పుడు ఎంట్రన్స్ పెట్టిన తర్వాత చదువుకున్న వాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్ళిపోతున్నారు కదా, బాగా చదివిన వాళ్ళు మాత్రం అక్కడికి వెళ్ళిపోతున్నారు కదా. అంటే వాళ్లకు బర్డెన్ తప్పించుకోవడానికి ఫిల్టర్ చేసి చదువుకున్న వాళ్ళందరినీ గవర్నమెంట్ స్కూళ్ళలో నింపుకుంటున్నారు. ఇది చాలా తప్పు. ఇది రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రకారం ప్రతి స్టూడెంట్కు అర్హత ఉండాలి. అప్పుడు డ్రా తీయాలి. ఇంతకుముందు డ్రా తీసిరు. డ్రా తీసినప్పుడు ఎవరికైనా వెళ్ళొచ్చు. అది చదువుకున్న వాళ్ళకి వెళ్ళచ్చు, యావరేజ్ స్టూడెంట్కి వెళ్ళచ్చు, క్లెవర్ స్టూడెంట్కి వెళ్ళచ్చు. కానీ ఇలా పద్ధతిని మార్చేసినాయి ప్రభుత్వం. అట్లా ఫిల్టర్ చేసి తీసుకొని వెళ్తున్నారు. ఫిల్టర్ చేసి తీసుకెళ్ళినాక అక్కడ నచ్చిన వాళ్ళు ఉంటున్నారు, నచ్చిన వాళ్ళు తిరిగి వస్తున్నారు. మేము మా పద్ధతుల ప్రకారం మేము పిల్లలకి వాళ్ళకి ఏమి ఇవ్వాలో మేము ఇస్తున్నాం కాబట్టి అక్కడ వాళ్ళకి అన్నీ దొరికితే అక్కడ ఉంటున్నారు. ఎవరైతే దొరుకుతారు అనుకుంటారో మళ్ళీ మా దగ్గరకు వస్తున్నారు, అంతే. సో బ్రిలియంట్ అనేది కొన్ని హైదరాబాద్లో కూడా కొన్ని గ్రూప్స్ ఉన్నాయి మరి విద్యా సంస్థలు, వాటికి మీకు లింక్ ఉందా? మీరు సపరేట్ గ్రూపా? మాకెవరితో సంబంధం లేదు. ఇది గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి బ్రిలియంట్ మోడల్ స్కూల్స్ నా సొంతం. మంచిర్యాలలో ఉన్నది, నస్పూర్లో ఉన్నది, లక్షట్పేటలో ఉన్నది, మేదర్పేటలో ఒకటి ఉన్నది, వెలుగుటూరులో ఉన్నది, ధర్మారం. చూస్తూనే ఉన్నాం కొన్ని సిగరెట్ తాగడం కానీ, విద్యార్థులు చిన్నప్పుడే తల్లిదండ్రులు తాగటం, లేదా మద్య మాంసాలకు కూడా అలవాటు కావటము, సో చిలిపి చేతలు చేయటం, వాళ్ళు ఏమైనా మీకు టచ్ అవుతారా? వాళ్ళకి ఎలాగ మీరు చెప్తుంటారు? అంత పరిస్థితి ఇక్కడ లేదు. చాలా కార్పొరేట్ స్కూళ్ళల్లో అయితే ఉంది, కొంత గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఆ మధ్యలో విన్నాం, మనం పేపర్లో చూసినాం. కానీ ప్రైవేట్ స్కూళ్ళలో ఏంటంటే ఒక భయం, పిల్లలకు డెఫినెట్గా భయం ఉంటుంది. ఎందుకంటే బ్యాగులు చెక్ చేస్తాం కదా మేము. తర్వాత తల్లిదండ్రులు, ముఖ్యంగా ఈ పిల్లలను పెంచే విధంలో తల్లిదండ్రుల పాత్ర చాలా గొప్పదండి. తల్లిదండ్రులు తన పిల్లలు ఏం చేస్తున్నారు అనే విషయాన్ని కనుక గమనించకపోతే డెఫినెట్గా పిల్లవాడు తప్పుదారిలో వెళ్ళిపోతాడు. ఒక అమ్మాయి కావచ్చు, ఒక అబ్బాయి కావచ్చు. సమయానికి స్కూల్కి వెళ్తున్నాడా, స్కూల్ నుంచి సమయానికి ఇంటికి వస్తున్నాడా, వచ్చిన తర్వాత మొబైల్ ఇవ్వకుండా కాపాడుకుంటేనే నీ కొడుకు. మొబైల్ ఇచ్చినామనుకో రకరకాల సమస్యలు స్టార్ట్ అయినట్టే.
మీరు అన్నట్టు పబ్జీ ఆడచ్చు, చూడకూడదని చూడొచ్చు, ఫేస్బుక్లు పెట్టవచ్చు, వాట్సాప్లు పెట్టవచ్చు, ఇన్స్టాగ్రామ్లు పెట్టవచ్చు, ఫ్రెండ్స్ తోటి చాటింగ్ చేయొచ్చు. తప్పకుండా ఫోన్ ఇచ్చి ఒంటరిగా కూర్చోబెడితే మాత్రం ఒక పామునిచ్చి ఒక విష పురుగునిచ్చి మనం కూర్చోబెట్టినట్లు లెక్క. అది ప్రతి పేరెంట్కు మేము మోటివేట్ చేస్తూ ఉంటాం. ప్రతి పేరెంట్ కూడా నేను పర్సనల్ వీడియోలు చేసి పెడతా ఉంటాను. చూసిన వాళ్ళు కొందరు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఒక చెట్టు పెడితే, మామిడి చెట్టు పెడితే 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు పెంచి పోషిస్తేనే మనకు పండ్లను ఇస్తుంది. మరి నీ కొడుకును ఉన్నత శిఖరాల్లో చూడాలనుకునే ఏ పేరెంట్ అయినా సరే ఒక చెట్టుకి ఇచ్చిన ప్రాముఖ్యత ఇవ్వకుంటే ఉన్నత శిఖరాలకు ఎలా రాగలుగుతాడు? ఆ చెట్టుకు ఎక్కడ పుచ్చు పడుతుంది, ఎక్కడ రంధ్రం వస్తుంది, ఎక్కడ వేరు పురుగు వచ్చింది, చీడ పురుగు ఎక్కడ వచ్చిందని చూస్తావు కదా. నీకు మొబైల్ అనేది కానీ, బైక్ అనేది కానీ, పబ్బులు అనేది కానీ, క్లబ్బులు అనేది కానీ ఇవన్నీ వేరు పురుగులు, చీడ పురుగులు. ఇవన్నీ తప్పించుకొని పోయినప్పుడే పరమపద సోపాన పటంలో పైన ఉన్నటువంటి కైలాసాన్ని ఎడతాడు. లేదంటే ఆ నిచ్చెనలలో జారుకొని కిందికి వస్తాడు. అవి తాకకుండా పేరెంట్ కాపాల్చుకున్న బాధ్యత తప్పకుండా పేరెంట్స్కే ఉంది. పేరెంట్స్ వాళ్ళ కుటుంబాన్ని, వాళ్ళ పిల్లల్ని కాపాడుకోవాలంటే వాళ్ళ మీద దృష్టి పెట్టాల్సిందే. పెట్టకపోతే నష్టం జరిగేది మాత్రం తల్లిదండ్రులకే, ఆ కుటుంబానికే. మేము చాలా పకడ్బందీగా పాఠశాలల్లో ఎలాంటి ప్రలోభాలు లేకుండా, వాళ్ళకి ఇబ్బందులు లేకుండా, చెడుదారుకోకుండా కాపాడే బాధ్యత మా దగ్గర ఉంది. గేటు దాటిన తర్వాత ఏం జరుగుతుందో అది భగవంతుడు చూడాలి. అది మొత్తం మీరు చూస్తే విద్యా సంస్థలు, ప్రైవేట్ విద్యా సంస్థలు అనగా ప్రతి రాజకీయ నాయకుడు డొనేషన్లకు రావటం, ఊళ్ళో ఏ ప్రోగ్రాం చదివినా స్కూల్ మీదకి వచ్చేయటం, బెదిరింపులు, ఏదో దోసుక తింటున్నారు అన్నట్టుగా ఇలాంటి విషయాలు వచ్చినప్పుడు మీరు ఏం చేస్తారు? వాళ్ళకి ఎలాంటి సమాధానం చెప్తారు? వాటితోటి మీ యొక్క అనుభూతి ఎలా ఉంటుంది ఉన్నటువంటి రాజకీయ నాయకులతో? అసలు అలాంటి పరిస్థితులు లేవు మాకు. అలాంటి పరిస్థితులు కానీ, మాట్లాడాలి కానీ, అడగడాలు కానీ, డొనేషన్ అసలు ఇంత చక్కగా ఎడ్యుకేషన్ ఇస్తుంటే గ్రామీణ ప్రాంతాల్లో ఆ అవకాశం మాకు ఎందుకు వస్తుంది? అలాంటి అవకాశం మాకు రాదు. మమ్మల్ని అడిగే వాళ్ళు ఉండరు. మేము మా దారిలో మేము వెళ్ళిపోతూ ఉంటాం. అలాంటి పరిస్థితి ఉండదు మాకు. మాకు ఫీజు కన్సెషన్ కూడా అడగరు మమ్మల్ని. ఎందుకు అడగరంటే దానికి రీజన్ ఉంది. తీసుకునేదే ఇంత ఫీజు, ఇంకా దాని ఫీ కన్సెషన్ అడుగుతారు. చాలా ఫీజు ఉన్నప్పుడు ఫీ కన్సెషన్ అడుగుతారు. వాళ్ళకి ఏమనిపిస్తుంది? ఈ ఫీజులు చూస్తే 2 రోజుల ఖర్చు అనిపిస్తుంది సంవత్సరంలో. కాబట్టి మాకు ఫీ కన్సెషన్ కూడా ఎవరు అడగారు మమ్మల్ని. సో ఒకే ఇంట్లో 3 విద్యార్థులు చదివితే, 2 చదివితే వాళ్ళకి ఏమన్నా కన్సెషన్ ఇస్తారా? లేకపోతే ఇంకా అదే 3 చదివితే 3కి చదువు చెప్పాలి కాబట్టి 3 దగ్గర ఫీజులు తీసుకుంటాం అంతే. కన్సెషన్లు కానీ, స్కీములు కానీ, పుస్తకాలు ఫ్రీ, అసలు ఇటువంటి ఆలోచనలే మాకు లేవు. ఇదంతా ఒక ఎత్తు అనుకోండి. సో శుచి శుభ్రత చాలా ఇంపార్టెంట్. ఎంత చేసినా సరే చిన్నపిల్లలు అందరూ ఒక దగ్గర ఉండడం వల్ల ఎగ్జిమా లాంటివి కానీ వాళ్ళకి ఎలాంటి ఇప్పుడు ఇంకా మరి కరోనా మళ్ళీ అనేటటువంటి ఆలోచన కూడా చూస్తూనే పేపర్లో వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం. మళ్ళీ వచ్చే అవకాశం ఉందని ఇప్పటికే చైనా, అమెరికా లాంటి ప్రాంతాలు కానీ మీ యొక్క స్కూల్ సరౌండింగ్ ఏరియాలో ఎలా ఉంచుతారు? ఏ విధంగా ముందుకెళ్తారు? మీకు కనబడుతుంది దాదాపు, మీరు చూస్తూ ఉన్నారు కదా. మాది టైల్డ్ హౌస్ బిల్డింగ్. స్టార్ హోటల్ ఎట్లున్నాయో మా బిల్డింగ్లు అట్లా ఉన్నాయి ధర్మాలు. ఇప్పుడు ఒకప్పుడు రేకుల షెడ్ అని నేనే చెప్పినాను. ఇప్పుడున్నటువంటి బిల్డింగ్లు 2 బిల్డింగ్లు 60 రూములు, హై స్కూల్, స్టార్ హోటల్స్, టాయిలెట్ కాంప్లెక్స్ కూడా స్టార్ హోటల్స్ అని ఉంటాయి. ప్రతి ఫ్లోర్కి ఒక ఆయమ్మ ఉంటుంది, ఎప్పటికప్పుడు కేర్ ఉంటుంది, నీట్నెస్ ఉంటుంది. పిల్లలు కూడా చక్కటి డ్రెస్సింగ్ వేసుకొని వస్తారు. ఆడుకుంటే తప్ప వాళ్ళకు మట్టి అంటే పరిస్థితి లేదు. వాళ్ళకు కేవలం ఆడుకున్నప్పుడు మాత్రమే వాళ్ళకు మట్టి అంటే అవకాశం ఉంది. ప్రభుత్వము ప్రైవేట్ విద్యా సంస్థలకు కార్పొరేట్ సంస్థలతో పోటీ పడకున్నప్పటికి కూడా సో వాళ్ళకి ఏమన్నా, ఎందుకంటే విద్య నేర్పిస్తున్నారు కనుక ప్రభుత్వం దాదాపు కూడా ప్రభుత్వ స్కూళ్ళు ఎలా చూసుకుంటాం, మరి ప్రైవేట్ స్కూళ్ళకైనా ప్రోత్సాహాలు ఇస్తే మంచిదంటావా? ఇక్కడ చదువు చెప్తున్న వాళ్ళకి విద్యా సంస్థలకు అలాంటి సొల్యూషన్ ఏమైనా ఉందా? మీరు ఎలాగో స్టేట్ కోఆర్డినేటర్ ఉన్నారు కనుక. ప్రభుత్వం చేసే పని మేము చేస్తున్నాం. ప్రభుత్వం బరువు 57% మేము దించుతున్నాం. తెలంగాణ రాష్ట్రంలో 57% ప్రైవేట్ విద్యా సంస్థలు ఉన్నాయి. అంటే ఆ 57% కూడా ప్రభుత్వమే చదువు చెప్పాలి. కానీ వాళ్ళ బరువు మేము తగ్గిస్తాను. ప్రోత్సాహాలు ఇడిచిపెట్టి మాకు ఒక ల్యాండ్ ఫ్రీ ఉండదు, మాకు పర్మిషన్లు, ప్రతిదీ కూడా మాకు ఒక పద్ధతి ప్రకారం గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఏది లేకుండా నడుస్తుంది. మా దగ్గర అన్నీ ఉంటేనే మాకు పిల్లలు వస్తారు. కాబట్టి ప్రభుత్వం కొరకే కాకపోయినా మా పేరెంట్ సంతోషం కొరకైనా, సాటిస్ఫాక్షన్ కొరకైనా, మా స్ట్రెంత్ పెరగాలనే సంకల్పం కొరకైనా అన్ని విధాలా మేము చేకూర్చుకోవడం జరుగుతుంది, సమకూర్చుకోవడం జరుగుతుంది. పేరెంట్ సంతోషపడాలి చేయడం జరుగుతుంది. కానీ ప్రభుత్వంకి ఎప్పుడు కూడా మా ప్రైవేట్ విద్యాలయం ప్రేమ లేదు.
ప్రేమ లేదు. సో కోరికలు ఏమైనా ఉన్నాయా మీకు? ఇంకా ఇంకా పెద్ద పెద్ద స్కూల్స్ కట్టాలని, ఈ జిల్లాలోనే కదా రాష్ట్రంలో కూడా వెళ్ళాలని. సో ఒకప్పుడు తెలంగాణ రాకముందుకు ఆంధ్ర విద్యా సంస్థలు అనేవాళ్ళం. మరి ఇప్పుడు ఆ విద్యా సంస్థల ఒత్తిడి ఉందా ఇంకా తెలంగాణ విద్యా సంస్థల పైన? ఆంధ్ర విద్యా సంస్థలు తెలంగాణ విద్యా సంస్థలను మాట్లాడే వాళ్ళని నేను యాక్సెప్ట్ చేయ. మా యూనియన్ అయినా మంచిదే, ఎవరైనా మంచిదే. ఎందుకు యాక్సెప్ట్ చేయాలంటే పోటీ ప్రపంచం ఉన్నప్పుడే అందరికీ ఎడ్యుకేషన్ వస్తుంది. ఆంధ్ర వాళ్ళు కూడా మనుషులే కదా. మరి రాజస్థాన్ నుంచి రీజనల్స్ వచ్చింది, గుజరాత్ నుంచి ఒక స్కూల్ వచ్చింది, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వచ్చింది. ఇవన్నీ కూడా బయటే కదా. ఢిల్లీకి లేని ప్రాబ్లం ఆంధ్రాకి ఏమొచ్చింది, గుజరాత్కి లేని ప్రాబ్లం ఆంధ్రాకి ఏమొచ్చింది? మనం సమాజంలో జీవిస్తున్నప్పుడు పోటీ ప్రపంచంలో అన్ని స్కూళ్ళను స్వాగతించాలి, కానీ జరిగే అరాచకాలను ఆపాలి, షాడిజాన్ని ఆపాలి, టార్చర్ని ఆపాలి. అంతేగాని ఆంధ్ర వాళ్ళు తెలంగాణ వాళ్ళని నా దృష్టిలో మాత్రం తేడా లేదు. ఎవరైనా కడుపు తిప్పలకే పనిచేస్తున్నారు, వాళ్ళేమో శాసించడానికి పనిచేస్తున్నారు. అలాంటి వాళ్ళు కాకుండా మంచిగా పనిచేసే వాళ్ళు ఎవరైనా మనం స్వాగతించవచ్చు. ఎక్కడ స్కూల్ అయినా వాళ్ళు పెట్టుకోవచ్చు, కానీ వాళ్ళ సిస్టమ్స్ మార్చుకోవాలి. ఏది మార్కెటింగ్ చేయడం, అబద్ధం చెప్పడం, రకరకాల ఫీజుల దోపిడీ చేయడం, ఇట్లాంటివి చేయనప్పుడు ఆటోమేటిక్గా నడుస్తాయి. మరి మన వాళ్ళే స్వీకరిస్తారు కదా. అలా వచ్చి కాలేజీ పెట్టగానే మన వాళ్ళే ఆ కాలేజీలు ఇస్తాం ఈ కాలేజీ ఇస్తాం ఇస్తున్నారు కదా. మరి మన వాళ్ళు ఎందుకు ఇస్తున్నారు? డిజిటల్ వైపు అయినా వెళ్తారా? డిజిటల్ క్లాసులు ఆల్రెడీ ఉన్నాయి. మరి చెప్పాను, నేను జిల్లాలో ఫస్ట్ టైం పెట్టినాను. మీ కోరిక చెప్పలేదు. నా కోరిక నేను ప్రతి మాటకు 2 లక్షలు దోసుకుంటున్నారు, 3 లక్షలు దోసుకుంటారు అని చెప్తున్నా. నేను కూడా అక్కడికి వెళ్ళి 2-3 లక్షలు దోసుకునే ఇష్టం నాకు లేదు. నేను ఎంతవరకు సమాజ సేవ చేయగలుగుతా అంటే, నేను కరీంనగర్ వెళ్ళిన అక్కడ 90,000 లక్షలు తీసుకునే ఫీజులో ఇచ్చేటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టి అన్ని ఫెసిలిటీ అంతకన్నా ఎక్కువ ఫెసిలిటీ ఇచ్చి వాళ్ళ 50% ఫీజు తోటి చదువు చెప్పగలుగుతా అన్నప్పుడే కరీంనగర్ పోతా. అంతే. మొత్తం మీద చూస్తాం మీకు బాగా సంతోషకరమైనటువంటి విషయం మీ యొక్క జీవితంలో ఇప్పటివరకు? నాకు నా స్కూలు పెట్టినప్పటి నుంచి మొదలు పెడితే ఈ రోజు వరకు నా విద్యార్థులు రకరకాల పొజిషన్లో ఉన్నారు. రకరకాల పొజిషన్లో ఉండి వాళ్ళు చూసి మనం గౌరవించినప్పుడు, మనకు ఒక సంస్కారంతో పాదాభివందనం చేసినప్పుడు, వాళ్ళ పేరెంట్స్ వచ్చి మాకు ఒక పద్ధతిగా మనకు నమస్కరించినప్పుడు, అంటే ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు సంపాదించుకున్నా అది రాదు. ఎన్ని లక్షల కోట్లున్నా ఒక ఆత్మసంతృప్తి అనేది కలగదు. నాకు మాత్రం ఎడ్యుకేషన్ విషయంలో నా ప్రతి స్టూడెంట్ లోపల నేను ఒక ఆనందాన్ని చూస్తూ ఉంటా. నా చిన్న పిల్లల నుంచి మొదలైతే 10th స్టూడెంట్ల వరకు ప్రతి విద్యార్థి ముఖం లోపలనే ఒక ఆనందాన్ని చూస్తూ ఉంటా. ఆ ఆనందం అలా నవ్వు నాకు ఆనందం, అలా చిరునవ్వు ఆనందం. నా స్కూల్ బాగుంది అని చెప్పే ప్రతి పేరెంట్లోని మాట నాకు ఆనందం. సార్ మీ స్కూల్ బాగుందని వినే మాట నాకు ఆనందం. అంతే తప్ప నాకు వేరే కోరికలు లేవు. నాకు చాలామంది కూడా స్కూల్స్ ఉంటే ఏదో ఒక ఆఫీసులో ఉండటము, టీచర్స్కు వాళ్ళకు కూడా ఏ సపోర్ట్ లేకపోవటము, చెప్పిన కాడ చాలా అని విసిరించటము. సో వాళ్ళతో మీ రిలేషన్ అంటే వాళ్ళతో హస్తబంధాలు ఎలా ఉంటాయి? వాళ్ళని ఎలా మీరు మెయింటైన్ చేస్తారు? ప్రతిరోజు నా గ్రూప్ ఉంటుంది, నాకు ఇన్ఛార్జెస్ గ్రూప్ ఉంటుంది. ఇందులో ఇన్ఛార్జెస్ గ్రూప్లో ఏ యాక్టివిటీ చేయాలన్నా కానీ నా పర్మిషన్ ఉంటుంది. వాళ్ళకు ఎక్కడి వరకు పర్మిషన్ ఎన్నో సొంతంగా చేసే పర్మిషన్ ఉంటుంది. దీనిలో గూగుల్ అటెండెన్స్ ఉంటుంది. ఏ స్టూడెంట్ ఏ క్లాస్లో ఎంతమంది అటెండ్ అయ్యారు, ఏ టీచర్ అటెండ్ అయింది, ఏ టీచర్ ఆబ్సెంట్ ఉంది, ఈరోజు ఏ బ్రాంచ్లో ఏ ప్రోగ్రామ్ జరిగింది. 10th క్లాస్ 6th to 10th క్లాస్ లోపల టీచర్స్ టీచింగ్ డే రాసి నా సిగ్నేచర్కు ఇలా పోస్ట్ చేస్తారు. అంత పర్ఫెక్ట్ పర్సనల్ కేర్ తీసుకునేటువంటి ఒక వ్యక్తి నేను. వాళ్ళతోటి ప్రతిరోజు ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలా ఉండాలని చెప్పి జూమ్ మీటింగ్లు పెట్టుకుంటూ నేను ఎప్పటికప్పుడు వాళ్ళను ప్రోత్సహిస్తూ నేను స్కూల్ నడపడం జరుగుతుంది. స్కూల్లో ఎప్పుడెప్పుడు మరి మీరు పర్యటిస్తుంటారు? అంటే ప్రతిరోజు కూడా టీచర్లతో ఎప్పటికప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో చర్చిస్తూ ముందుకెళ్తూ ఉంటాం. మాకు ఎవ్రీ ఇయర్ ఒక ప్లానింగ్ ఉంటుంది, ఎడ్యుకేషన్ ప్లానింగ్. దాని ప్రకారం మేము ఎప్పటికప్పుడు వెళ్తూ ఉంటాం అన్నమాట. టీచర్లు పిల్లలను పనిష్మెంట్ అని ఒక తినకపోతే వాళ్ళ మనసులో పెట్టుకొని దూరం పెడుతుంటారు, లేకపోతే వాళ్ళని అందరినీ హేళన చేస్తుంటారు, చూస్తూనే ఉన్నాం. అలాంటి టీచర్ మీరు అబ్జర్వ్ చేసి వాళ్ళకి ఏమైనా చెప్తుంటారా? మరి టీచరు జాయిన్ అయినాడే ఎవ్రీథింగ్ మేము చెప్తాం. వాళ్ళకు పర్సనల్ గ్రెడ్జ్ ఉండకూడదు, అసహించుకోకూడదు, రోజు ఒక్కటే పిల్లల దగ్గర తీసుకోకూడదు. ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ చాలా ఇస్తాం మేము. ప్రతిరోజు ఒక టీచర్ ఒక అబ్బాయిని దగ్గర తీసుకున్నట్టయితే మిగతా వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు క్లాస్లో. కాబట్టి ఎలాంటి పర్సనల్ ఇక్కడ మా స్కూల్లో పోలీస్ ఆఫీసర్స్ పిల్లలు ఇంకా పెద్ద ఎంప్లాయీస్ పిల్లలు చదువుకుంటారు. మేము టీచర్లకు ఆ పిల్లలు ఈ ఆఫీసర్ పిల్లలు అని చెప్పాము మేము. అసలు ఎవరికి తెలియదు. ఇక్కడ అడ్మిషన్ ఒక దగ్గర అవుతుంది, చదువు ఒకరు చెప్తారు, ఫీజు ఒకరు తీసుకుంటారు. కాబట్టి ఇంట్లో ఎవరు ఉన్నతాధికారుల పిల్లలు ఎవరు అటెండర్ల పిల్లలకు సంబంధం లేదు. అలాంటి పరిస్థితులు మా స్కూల్లో టీచర్లకు ఉన్నాయి. ఏం చెప్తారు మా టీవీ తరఫున మీ యొక్క పేరెంట్స్, మీ పిల్లల యొక్క పేరెంట్స్ కావచ్చు, ఈ సమాజానికి కావచ్చు, ఒక మాట చెప్పవలసి వస్తే మీరేం చెప్తారు?
నేను చెప్పాల్సింది ఒకటే, జీవితంలో అత్యధికంగా ఇష్టపడేది ఎడ్యుకేషన్ సిస్టమ్. నేను విద్యా వైద్యం అనేది ప్రతి ఒక్కరికి అవసరం. విద్యా వైద్యం ఇవాళ ఖరీదు అయిపోయినాయి, సామాన్య మానవునికి అందుబాటులో లేకుండా పోయినాయి. కాబట్టి నేను ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ సెలెక్ట్ చేసుకొని నార్మల్ ఫీజులతోటి కార్పొరేట్ ఎడ్యుకేషన్, కార్పొరేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తూ పిల్లల్ని ఒక సంస్కారవంతమైనటువంటి దారిలో నడపడానికి శక్తులను నేను కృషి చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఈ కార్యక్రమం లోపల నా యొక్క తల్లిదండ్రులు కానీ, సమాజం కానీ, అన్ని రంగాల విద్యావంతులు కావచ్చు, రాజకీయ నాయకులు కావచ్చు, ఈ మీడియా వాళ్ళు కావచ్చు, అందరిని నేను కోరేది ఒకటి ఏంటంటే, నాలాగా పనిచేసే వాళ్ళందరినీ సపోర్ట్ చేయండి. ఇంతకుముందు మీరు ఒక క్వశ్చన్ అడిగారు, మిమ్మల్ని పీడించుక తినటం లేవాలని. లేరు కావచ్చు, కొన్ని ప్లేస్లలో ఉన్నారు. సమాజంలో ఫస్ట్ మంచి పని చేసే వాళ్ళకు ఒక ప్రమోషన్స్ లాంటి, వాళ్ళకి సపోర్ట్ లాంటిది, ఎంకరేజ్మెంట్ లాంటిది దొరికినట్టయితే ఆ మనిషి ఇంకా ఉత్సాహంగా ముందుకోతాడు. నాకు ఈరోజు నన్ను సమాజం ఆదరిస్తుంది కాబట్టి, నా తల్లిదండ్రులు స్వీకరిస్తున్నారు కాబట్టి నేను ఈరోజు ముందుకు వెళ్ళగలుగుతున్నా. ఇన్ని బ్రాంచీలు కూడా పెట్టగలిగిన, ఇంకా కూడా ఒక 4 నుంచి 5 బ్రాంచీలు తప్పకుండా పెడతా. నేను సిటీలకు వెళ్ళినా మిడిల్ క్లాస్ పీపుల్ని కాన్సెప్ట్ చేసుకొని తక్కువ ఫీజులతో స్కూల్ నడుపుతా. కానీ ఆ రేంజ్లో చేయాలనేది నా సంకల్పం. ఒక 10,000 మంది కన్నా నా తరపున ఎడ్యుకేషన్ ఇవ్వాలనేది నా కోరిక. ఒకేసారి 10,000 మంది కన్నా ఇవ్వాలనే కోరిక. చివరగా పిల్లలకి ఎక్సర్సైజ్ ఉంటుందా, యోగా లాంటివి ఏమన్నా మార్నింగ్? అన్నీ ఉంటాయి. యోగా ఉంటుంది, పద్యాలు ఉంటాయి, నీతి పద్యాలు ఉంటాయి. ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రతి పనికి ఒక పద్యం ఉంటుంది. నా స్టూడెంట్లు ప్రతి పనికి ఒక పద్యం చదువుతారు. ఇలా కావాలంటే మీకు ఒకరు పిలిచి చదివిస్తే ఇప్పుడు నేను. సో వెళ్ళాక విన్నాం, స్పీచ్ కూడా చూసాం, చాలా చక్కగా మాట్లాడారు. అయితే ముఖ్యంగా వెంటిలేషన్ ఇంపార్టెంట్. కొన్ని స్కూళ్ళల్లో దాదాపు 80% ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో కళ్ళద్దాలు పెట్టుకున్న పరిస్థితి, వెంటిలేషన్ సరిగా లేక. సో ఆ విషయంలో మీరు జాగ్రత్తలు తీసుకున్నట్టు ఉంది. మీకు ఇంకా ప్రణాళికలు ఏమైనా ఉంటాయా? మాది ఒక స్ట్రక్చర్, ఒక సిస్టమ్గా కన్స్ట్రక్ట్ చేసినాం మేము. 2 విండోలు ఉండాలి బ్యాక్ సైడ్. ఆ 2 విండోలు కూడా అద్దాలతో కూడుకున్నాయి. మధ్యలో బోర్డు ఉండాలి, ఇటు సైడ్ ఒక డోర్ ఉండాలి. ఆ డోర్ కూడా క్లోజ్డ్ డోరు. కంప్లీట్గా వెంటిలేషన్ వచ్చేలాగానే ఈ 60 రూములు కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. మేము రెంట్కు తీసుకున్న బిల్డింగ్లలో కూడా ఫుల్ ఆఫ్ వెంటిలేషన్ ఉన్నది. హ్యాపీగా, చాలా హ్యాపీగా ఉన్నాయి. ఇవన్నీ ఓకే, మీరు ఇక మనిషికి పొట్టకూటి కోసము వివిధ రకాల చేస్తారన్నట్టు. కానీ మీరు స్వతహాగా మరి ఏమైనా సర్వీస్ చేసే అవకాశం ఉందా? సత్యనారాయణ గారు రాజకీయాల్లోకి ఏమైనా వస్తారా, లేకపోతే ఈ దెబ్బతోటి? నేను ఇప్పుడు నా హోమ్ టౌన్ లోపల ఇంటర్నేషనల్ సర్వీస్ ఆర్గనైజేషన్స్ ఏదైనా ఉన్నాయంటే అది నేను తీసుకొచ్చినాయి. టోటల్గా వాసవి క్లబ్ నేను తీసుకొచ్చిన 2007లో. లయన్స్ క్లబ్ చార్టర్ ప్రెసిడెంట్ కూడా నేనే. అలయన్స్ క్లబ్ చార్టర్ గవర్నర్ కూడా నేనే. నేను ప్రస్తుతానికి ఇంటర్నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా 7th టైం పనిచేస్తున్నా వాసవి క్లబ్కి. అలయన్స్ క్లబ్లో లాస్ట్ ఇయర్ గవర్నర్గా అయిపోతుంది. నెక్స్ట్ ఇయర్ మనం చేసిన సర్వీస్కు ఇంటర్నేషనల్ డైరెక్టర్ ఇచ్చారు నాకు డైరెక్ట్గా. ఇంటర్నేషనల్ డైరెక్టర్గా ఇప్పుడు నెక్స్ట్ April 1 నుంచి నేను పనిచేయబోతున్నా. అలయన్స్ క్లబ్ ద్వారా సమాజంలో చాలా సేవలు చేసినాం మేము. కోవిడ్లో కనీసం 800 మందికి మేము తిండి సహకారం చేసినాం. మేము డైలీ అండి 800 మందికి గ్రాసరీ ఇచ్చాం. చాలా ఏమేమి ఇచ్చారు? 650 రూపాయలు విలువ గల కిట్ ఒక్కొక్కరికి అట్లా ఇచ్చినాం మేము. మా మంత్రి గారు సలహా మేరకు కూడా చేయడం జరిగింది. అట్లా దొంగతుర్తిలో ఒక ఇల్లు కాలిపోతే ఒక రెగ్యులర్ షెడ్ వేసి ఇవ్వడం 30,000 పెట్టి చేసినాం. బట్టలు చాలామందికి ఇచ్చినాం. ఇల్లు కాలిపోతే చాలామందికి ఒక 7గురికి పెళ్ళిళ్ళు కూడా చేసినాం మేము. మన మట్టెలు మంగళసూత్రం ఇచ్చి 7గురికి పెళ్ళిళ్ళు కూడా చేసినాం. సో చాలామంది స్కూల్ అధినేతలు కావచ్చు, లేకపోతే కాలేజీల అధినేతలు కావచ్చు, రాజకీయాలకు వచ్చారు, ఎమ్మెల్సీలు అయ్యారు, మినిస్టర్లు కూడా అయ్యారు. మీకు ఏమైనా థింకింగ్ ఉన్నాయా అలాంటివి ఏమన్నా? రాజకీయాలు అనే ఆలోచన లేదండి మనకు, ఏం లేదు, అసలుకే లేదు. ఎందుకంటే నేను ఈ పని చేయాలనుకున్నా. ఈ జీవితంలో ఒక పని చేస్తే సరిపోతుంది, ఇంకో పని చేస్తే మళ్ళీ ఇది గుంటుపడుతుంది అని అంతే. మీ వారసులు ఏమన్నా? మా వారసులు కూడా రాజకీయం అనేది ఇప్పుడు ఏం ఆలోచించాలి. మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు. మరి ఇంట్లో కోఆపరేషన్ ఎలా ఉంటుంది? ఎప్పుడు చదువు అని స్కూల్లో చుట్టూ తిరుగుతుంటారు. మరి ఫ్యామిలీకి సమయం ఎప్పుడు ఇస్తుంటారు? నేను రోజు ధర్మాలనే ఉంటాను. నేను రోజు ఇంట్లోనే ఉంటాను. నేను ఎటలేను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ. సో ఇదండి మరి సిరిపురం సత్యనారాయణ గారు, మరి బ్రిలియంట్ స్కూల్స్ అధినేత చెప్పినటువంటి విషయాలు. 85 నుంచి మరి వారి యొక్క విద్యాభ్యాసం చేయాలన్నటువంటి విషయంతో ముందుకెళ్తున్నారు వారు. మరి ఇలాగ ఎంతోమంది కూడా విద్యను నేర్పిస్తూ తక్కువ ఫీజు తోటి మరి నర్సరీకి 9,000 ఫీజు తీసుకొని మరి 2 టర్మ్స్గా చాలామందికి విద్య నేర్పిస్తూ ముందుకెళ్తూ ఒకేసారి 10,000 మంది విద్యార్థులకు విద్య నేర్పాలన్న సంకల్పంతో ముందుకెళ్తున్న సందర్భంగా వారి యొక్క కోరిక ఖచ్చితంగా నెరవేరాలని, సామాన్యులతో పాటు ప్రత్యేకంగా అందరూ కూడా విద్య అభ్యసించే విధానంలో వారు మరింత ముందుండాలని
ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చూస్తున్న విత్ న్యూస్ మీ సురేష్ దండు లక్ష్యం సమాజ హితం.